అలా వేడి వేడి నెయ్యిలో ఇంట్లో కాసిన నెయ్యి అలాగే ఇంట్లో చేసిన కారపొడితో తింటే ఉందా టేస్ట్. ఇది ఇంట్లో తినలేదు, ఒక షాప్ లో తిన్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అందరికి నమస్కారం. పొద్దున్న లేసి ఇలా రోడ్డు మీద వచ్చినప్పటికి ఇలా ముగ్గేసింది. మా సైడ్ ఏమన్నా పెళ్లిలు కానీ ఫంక్షన్ కానీ జరిగితే ఇలా ముగ్గులు వేస్తారు. రోడ్డు ఆ పక్కన ఈ పక్కన కూడా. ఇంక ఈ రోజు సోమవారం కాబట్టి టెంపుల్ కి వెళ్ళిపోయాను. మా ఫేవరెట్ చెన్నమల్లి స్వామి టెంపుల్. ఈ సోమవారం కూడా ఈ టెంపుల్ కి అయితే వెళ్తాను. మన ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హరహర మహాదేవ్. లోపల బైక్ ప్యాచ్ పడింది అనమాట. ఈ లోపల చూసుకోలేదు. పొద్దున్న అవడం వల్ల షాపులు తీయలేదు అనమాట. ఈయన దగ్గరికి వచ్చి తాతగారు జస్ట్ ఇప్పుడే తీశారు. చూస్తే పెద్ద రేక్ అయితే దిగిపోయింది. ఎవరు కూర్చోరేంటో నాకు తెలియదు. బ్రేక్ఫాస్ట్ కోసం ఎత్తు రోడ్ వైపు అయితే వచ్చాను. పోన టిఫిన్స్ అని చెప్పి బ్రాహ్మణ టిఫిన్స్ అని ఇవ్వను కదా, ఆయన కొద్ది రోజులుగా షాప్ అయితే క్లోజ్ చేశారంట. నిన్న ఫోన్ చేసి నాకు ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు రమ్మంట. ఇక్కడికి అయితే వచ్చాను అనమాట. కానీ దోశలు వేస్తున్నారు. ఈ లోపల మన ఫాలోవర్స్ అందరూ కనిపించారు. వీళ్ళందరూ కూడా నన్ను గుర్తుపెట్టి గోదావరి రోజులు మీరైనా అడిగారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ లోపల నేను కొత్తగా ఒక మసాలా దోశ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది కూడా వచ్చి కర్ణాటక స్టైల్ అంటండి. నీట్ గా ఫస్ట్ అయితే రెడ్ కలర్ చట్నీ అయితే పావేరు. దాని తర్వాత మళ్ళీ పప్పులు పడేసారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మసాలా లాంటిది వేస్తున్నారు ఆనియన్స్తోనే. బంగాళదుంపది అనుకుంటా. నిజంగా టేస్ట్ అయితే మామూలుగా లేదు. నేను ఫస్ట్ ఏదో అనుకున్నాను మసాలా దోశ అంటే ఎలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండు అయితే ఇచ్చారు. చట్నీతో మామూలుగా లేదనమాట. లోపల ఫుల్ స్టఫింగ్, రకరకాల టేస్టులు అనిపించింది. మన అమలాపురం జనాలు అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఎవరన్నా కొత్తగా టిఫిన్ టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ వెళ్ళిపోండి మసాలా దోశకి. ఈ లోపల అప్పుడే వేడికి ఇడ్లీ దిగింది. ఈ పాత్ర కూడా మన ఇంట్లో చిన్నది ఏది యూజ్ చేస్తాం అదే యూజ్ చేస్తున్నారు. ఆయన అదే అడిగాను, పెద్దది పెట్టుకోలేదని అంటే ఆయన అదే చెప్తున్నారు. నీట్గా వేడిగా నెయ్యి కరగబెడుతున్నారు అనమాట అండి. దాని మీద నెయ్యి వేసారు. నిజంగా టేస్ట్ అయితే ఇంకా నాకు ఆల్రెడీ పట్ట ఫుల్ అయిపోయింది. 2 ఇడ్లీ ఇచ్చారు జస్ట్ తినమని. ఈ కాకుండా ఇంకో 2 ఇడ్లీ కూడా తిన్నాను. మీరు నమ్ముతారా? మా ఇంట్లో చిన్నప్పుడు అనుకుంటే అలా నెయ్యి వేసుకుని తినేవాడిని అనమాట, పంచదార వేసుకుని. ఈ రోజు ఈయన దగ్గర కారప్పొడి కూడా ఈయన సొంతంగా తయారు చేశారు. చెత్తప్పొడి వేసింది. లోపల మా మమ్మీ ఫోన్ చేసి కూరగాయలు తీసుకోమన్నారు. కూరగాయలు అయితే తీసుకున్నాను. గొంతుకు దగ్గర కొంచెం మంటగా ఉంది కానీ చెప్పి కేసు టిఫిన్ వైపుకి వెళ్తే ఇంకా టీ తాగుతాం అని చెప్పి ఆగాను. వీళ్ళ దగ్గర బెల్లం టీ అయితే కూడా తాగాను.